చందుర్తి మండల కేంద్రానికి చెందిన చిలక రాంప్రసాద్, మాధని రవీందర్లు సోమవారం మండల కేంద్రంలో మాక్ కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూమ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిరాల ఆటో కంపెనీ సీఈఓ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ, మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ వాహనాల కంటే ఎక్కువ క్వాలిటీతో తమ కంపెనీ వాహనాలు అందజేస్తున్నామని తెలిపారు. కేవలం 55,000 రూపాయలకే 100 కిలోమీటర్ల యావరేజ్తో ఏ ఇతర ఎలక్ట్రానిక్ వాహనాలు అందించడం లేదని, పట్టణంలోని షోరూంలో వాహనాలు ఏ ధరకు విక్రయిస్తున్నారో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అదే ధరకు వాహనాలను విక్రయించాలనే ఉద్దేశంతో చందుర్తి మండల కేంద్రానికి డీలర్షిప్ ఇవ్వడం జరిగిందని అన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఎలక్ట్రానిక్ వాహనాలలో మ్యాక్ కంపెనీ అగ్రగామిగా నిలుస్తుందని, అందుకు సహకరించవలసిందిగా మండల ప్రజలను కోరారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మ్యాక్ మోటార్స్ అంటే మంచిర్యాల ఆటో కంపెనీ రూరల్ టు స్టార్ట్అప్. ఇది ఈ ప్రైస్ మేము ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కూడాను ఎన్ని డేస్లో ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ డీలర్ ఎవరు కూడా లేరు. మేము ఈరోజు డిస్ట్రిబ్యూటర్ పాయింట్స్ ఎందుకు అపాయింట్ చేస్తున్నామంటే, కంపెనీ ఏ ప్రైస్కి అయితే ఇస్తున్నామో రూరల్లో కూడా అదే ప్రైస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము. సో ఇప్పుడు రాంప్రసాద్ అండ్ రవి గారికి మేము డీలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మా డీలర్స్ ఉన్నారో అన్ని చోట్ల కూడా టాప్ ఆఫ్ ద టౌన్లో ఉన్నారు. చందుర్తిలో కూడా సేమ్. కొద్ది రోజుల్లో మేము ముందుకు వస్తున్నాం. క్వాలిటీ వెహికల్స్ 100 కిలోమీటర్స్ 55,000 అనేది ఎంటైర్ మార్కెట్లో ఎక్కడ కూడా ఉండదు. కైండ్లీ ఎంకరేజెస్. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మ్యాక్ మోటార్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజున ఈ ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూమ్ని ఈ రోజున వారి సేల్స్ ఆఫీసర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరం కలిసి కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లోకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మరి ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో అందుబాటులో తీసుకురావాలని చెప్పి కంపెనీ ఉద్దేశంతో ఇలాంటి ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేసి మరి ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం తక్కువ ఖర్చులతో మరి వారి యొక్క పని స్థానాల గమ్యస్థానాలు చేరేటువంటి అవకాశంతో మరి ఈ బైక్స్ తీసుకొని రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ చందుర్తి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా మరి మీరు ఇచ్చినటువంటి ఆఫర్ను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మరి పెట్రోల్, డీజిల్ పోసుకొని నడిపేటువంటి వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో నడుస్తాయి కాబట్టి మరి మండల ప్రజలందరూ కూడా ఈ వాహనాలను కొనుక్కొని మరి మీ యొక్క అవసరాలు తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.